ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ఆయన సోపతి పడితే కొత్త చేపలు అంటే మీ అక్క పూలచ్చం వచ్చింది. అక్క పూలచ్చం వచ్చిందా? అయ్యో పూలచ్చమన్నా పూలచ్చే బావ కూడా వచ్చిండు సూర్యక్షత్రియ మహారాజ్. ఎందుకంటే బాగా ఎందుకు వచ్చింది? అయ్యో అత్తారిల్లు కదా రావద్దా? రావమ్మ ఇంటికి రానే రావద్దు. ఎందుకు రావద్దు? అక్కడి పెళ్లి చేసుకొని తీసుకొని ఎల్లారంగా పందిరి ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను గిచ్చిపోరా బిడ్డ గవ్వే నేర్పారు. ఏం కాదు ఎందుకంటే బాగా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటా. మరి పెళ్లి ఎప్పుడే ఒక్క కూర తిందామని ఇక అట్ట కాదే మరదాన్ని పెళ్లి చేసుకుంటా అని మన బావ అంటే మరదాన్ని ఎట్లా పెళ్లి చేసుకోవడం మరదాన్ని వద్దా అని మా చెల్లి నుంచి పెళ్లి చేస్తా తీసుకొచ్చాను. నువ్వు అట్ట బాగా పెళ్లి చేసుకోవాలి చేసుకో బాగా చేసుకోవి చేసుకోవి. ఓ మంగమ్మదేవి నీ బిడ్డ చెప్తున్నారు కదా మొన్న మా ఇంటికాడ మేక డెలివరీ గంగా ఏ నీ బిడ్డ ఎక్కడే మొత్తుకున్నది. బాగా పెళ్లి చేసుకునే అది ఎందుకు చేసుకో బావకేంది బాగా ఎప్పుడు బావకేమైంది మచ్చ బాగున్నాడా
అంతే కొత్త బస్తానికి ఎక్కరే పాత బస్తాలు ఎక్కుతారా కొత్త బస్తాలకు బంగారు బొమ్మ బాత్రూమ్ వేసుకోతే బాత్రూమ్ సరుకులేవు తొడగొట్టాడు తమ్ముడు గురమూర్తి ఉన్నాడు గురమూర్తి మాట ఒక్కటి దాని మాట ఒక్కటి మా తమ్ముడు చెప్తే మా చెల్లె ఇంటి అనుకోని తమ్ముడు వచ్చే రాకడాకు గురుమూర్తి అంటే చూసారా వారికి కార్యకర్త తక్కలేవు వారి తాగడ మాగడ కాళ్ళు వారికి కార్యకర్త తక్కలేవు వారికి ఏ పని చేయ సతగాలి వాడు ఏ పని చేయకుండా ఊరి మీద నేడకంత అనుకున్నాడు అంటే పొలంలో నీళ్ళు పెట్టదనుకున్నాడు వాడు పొలంలో నీళ్ళు పెట్టదనుకుంటే ఏడు వరంగా లేచిండా బాయికాడి వేయండు మరి ఏ ఒడ్డు పక్క వేయిందో ఏ పొలంలోకి వెళ్ళి ఏ పొలం నీళ్ళు పోతాని ఒడ్ల పండు తిరుగుతాడు వారెత్తు ఒడ్ల ఒక్క ఒడ్డు పొక్క పోయింది నీళ్లు పోతాయి అయ్యో నీళ్లు పోతాయి నీళ్లు పోకుండా చేస్తా కానీ మీరు కాళ్ళెక్క తక్కలేవా పొక్కలొక్క వేయండు పొక్కలొక్క వెళ్ళంటే కూడా దాని డప్పలు అలవడ్డాడు ఇక వారికి లేవత్తలేదు ఒడ్డు ఎక్కత్తలేదు ఇటు పొరుతాండు అటు పొరుతాండు వాడి కాళ్ళెక్క తక్కలేవా అటు పోతాడు ఇటు పొరుతా అంటే ఇక నాటెత్తిన వారి మళ్ళా పొరుగొచ్చటైంది అంతా పురుదే వారికి ఏది వరంగా మైకెత్తిన అడ్డం వద్ద మనిషి బాయి మగరమైన మనిషి లేడు వాడిని లావట్ట దిక్కులేదు ఇక ఇటు బొర్రి అమ్మటల వరకు మెల్లగా ఒడ్డెక్కాడు ఇటు మొగలు ఎవరు రాకపోయినా లావట్టే దిక్కులేదా అంతా బురద అంటే ఇంటికి పోయి మా అవరి బురదంతా అడుగుమంట నా కాలెక్క చక్కలేవా అడుగుడు గురమూర్తి రాగబోనందానా ఏందిరా ఏందిరా
వాడు పోచెలు చేతులు తిరగవా మరి పోరడు ఏళ్ళు వరకు పోయిన మరి ఇంతవరకు రాకపోయా వాడు అత్తరా వాడు బతికరచ్చి చూడాలి నాకేమరు ఎందుకంటే పోయి అత్త నేను చూస్తాను నాకేమరు ఈ పూర్వం చేతులు తాకోదారి నా సంగతి కనుక మాట బాగా తొలిదైతే రాదును అక్క బోలక్ష్మి వాళ్ళిద్దరు వచ్చిందా అప్పుడు అనుకున్నాడు గురుమూర్తి నాకు తినబోదాం అంటే తిండికి రేపు సత్తా నేను చెప్పన పోయి మా బావకు నమస్తే పెట్టి అలో ఇచ్చింది అనుకో మా బావ కోట్ల చిరువంతుడు నాకు 100-200 అయ్యారు ఇద్దరు కడుపుంటే తాగచ్చు అనుకున్నాడు గురుమూర్తి చెప్పన పోయి బావకు నమస్తే పెట్టాలి అయ్యో దేవుడా నమస్తే నమస్తే రాజా నేను పేరుకేమో పెత్తనం మీ అక్కడే నీ దగ్గర 5 రూపాయలు అరే బామ్మది 100 అడిగితే 500 ఇవ్వాలి చేతిలో పెట్టాలి పూల బామ్మది నా దగ్గర పైన చేతికి తాను మా బావ అయ్యాడు మా అక్క అంటే బుద్ధిగల తల్లి పూలొచ్చింది ఎప్పుడు వచ్చినా మా అక్క 500 అంటే 1000 అంటే నా దగ్గర ఏం లేదు అక్క అంటే మా అక్క ఎన్ని పైసలు అన్ని పైసలు నాకు ఇస్తాడు నా తమ్ముడు లేఖితరంగా బతుకుతానని మా అక్క తప్ప నాకు ఎవరు ఇయ్యరు అనుకున్నాడు కానాడు గురుమూర్తి అక్క పూలొచ్చింది దేవి నాకు అన్ని ఇక్కడ వాడతాడు నాకు తగ్గట్టు దేవుడు కానీ ఒక్క మాట అక్క గిన్నేళ్లకు నువ్వు నా ఇంటికి వచ్చినావు అక్క పూలచ్చుదేవి ఇన్ని సంవత్సరాలకు నా ఇంటికి నువ్వు వచ్చినావు అక్క పూలచ్చుదేవి నీ కడుపండి నీ గర్భాల కొడుకులో బిడ్డల కలిగిరా అక్క పూలచ్చుదేవి ఒక్కొక్క మాట అంటే కళ్ళల్లో నీళ్ళు విరుగుతాను వీటకు వెళ్ళమంటే పండెడు కార్యం పోలవడి ఏమన్నది ఎత్తేసుకొచ్చి సరి ఉండే జల్లు అన్నది వీటకు కళ్ళల్లో ఏమన్నది కనబడుతుంది వీటకు తమ్ముడా అక్కను రాకరాకొచ్చినావు నీ గర్భాల కొడుకులెందరు నీ గర్భాల బిడ్డలెందరు అన్నవురా తమ్ముడా
చెప్పన్నా నేను బిడ్డలని చెప్పన్నా నేను పుట్టని పిల్లల పేరెత్త చెప్పుకుందురా తమ్ముడా పిల్లలు ఎందరంటే నాకుంటే తెరువైపోయిందిరా తమ్ముడా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా నీకేమో సక్కలేవు చెల్లేమో మన చెల్లె బర్లగా తండ్రి తమ్ముడా ఆయన ఇంత వాడినా ఏమి తూగా పడదురా ఆయన ఇంత వాడినా ఏమి తూగా పడదురా తమ్ముడు కోడి బాగా పడదురా కడుపు వందరు ఒక మాట అన్నవర తమ్ముడా కాళ్ళు లేకపోయినా నా కడుపు ఈసారి కాళ్ళు లేకపోయినా నా కడుపు ఈసారి తమ్ముడా గురుమూర్తి నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు ఇలా పిల్లలము పట్టుకున్న తల్లులేందరో తల్లులము పట్టుకున్న పిల్లలెందరో తమ్ముడా ఎందరో తల్లులు లోకం మీద పిల్లలము పట్టుకున్న ఎందరో ఆ భగవంతుడు చూసినవా లండుకు మొండుకు నూరేళ్ళ హౌసు ఆయన్న పేరు చార్ట్ హౌస్ అన్నారు తమ్ముడా పిల్లలు వేని తల్లుల బాధ తమ్ముడు ఎందరో తల్లులు పిల్లలు కొట్టుకున్న తల్లులు ఎందరో లోకం మీద ఏ తల్లికైనా ఏ పండుగ వచ్చిన ఏ పాప వచ్చిన తమ్ముడు పండుగ వచ్చిన నాడురా పాప వచ్చిన నాడురా పండుగ పాప అంటే తల్లులకు పిల్లడాది కత్తెర తమ్ముడా కొడుకుల ఊరు కొట్టుకున్న తల్లులు ఎందరూ చూడు అవయ్య రాజులకు ఏ పండుగ వచ్చినా ఏ పాప వచ్చినా అవయ్య రాజులకు పోగొట్టుకున్న కొడుకునాది కత్తెరే అవ్వ తల్లి ప్రేమ చూసినా కొడుకు నువ్వు ఇప్పుడు లేకపోతున్నా ఇప్పుడు నువ్వు ఉంటురా కోరిన బట్టలు నీకు కోరిన బట్టలు ఎత్తునా నలుగురిట్లలో నువ్వు పోతాను నా కొడుకు పోతానని నేను సంబరపడుతురా నాయన
వచ్చిన నాడు పిల్లల ఓగొట్టుకున్న తల్లులకు ఏ కొడుకు ఆవికి వచ్చిన ఏ బిడ్డ ఆవికి వచ్చిన అవ్వయ్య బాధలు చెప్పుకుంటే వస్తాయా కన్న తల్లి ప్రేమ నా కొడుకుకి ఇప్పుడు నాకుకి బాధ రాపోననుకోను ఇలా మంగళవారిళ్ళల్లో ఇలా జరిగే పండుగ మంగళవారిళ్ళల్లో ఇలా కిరణయ్యే పండుగ అవుతుంది ఇలా కన్నవాళ్ళు అనుకున్నాను ఆ తండ్రి సమ్మన్న తల్లి లచ్చవ్వ నాకిద్దరు కొడుకులు నాకేం పర్వ నాకిద్దరు కొడుకులు నాకేం పర్వ అనుకున్నారు